లాస్ట్ ఏప్రిల్ 16 కల్లా మన రోజు చూస్తున్నాం మన దేశ పథకాలు ఏంటి ఏది అనేదైనా ఏప్రిల్ 16 కల్లా ముస్లింల ఓట్ల కోసం ఆకర్షణ కోసం ముస్లిం పడిపో ఏం పడదు ఎవరు ఇస్తే మాత్రమే పడవు ఎందుకంటే మళ్ళీ ఆయన దించేస్తారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ సంగతి తెలిసిపోయింది మన ఇది ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది భవిష్యత్తు ఏంటిది అదే నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయిన డెడ్ అయింది ఇక మనకు పక్క మన 100% మనం గెలుస్తాం అదైతే నమ్మకం ఉంది గ్యారెంటీ బంగారం రాలేదు స్కూటీలు రాలేదు కళ్యాణ లక్ష్మి అనేది లేదు గ్యాస్ బిల్ అన్నారు గ్యాస్ లేదు కరెంటు బిల్ అన్నారు కరెంటు బిల్లు లేదు రైతులకు 20 రూపాయలు ఇప్పుడు 30 రూపాయలు డబల్ ఇచ్చారు 6 పైసలు మొదలు ప్రొడ్యూషన్ చేస్తున్నారు మన దగ్గర ఏం లేదు చేసిన దాంట్లో దళిత స్టడీ సర్కిల్ కట్టించండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు నుంచి ఒక్క పని అవుతుంది ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చినాయి అవన్నీ 26 మాటలు మాట్లాడు అన్ని శంకుస్థాపన చేసి నిర్మాటి కానీ ఇక్కడ కూడా పని అవుతుంది అక్కడికి సపరేట్ ఇస్తా ఉన్నాడు కోడలికి సపరేట్ ఇస్తా ఉన్నాడు అది లేదు ఆడపిల్లలకి తప్ప ఏం చేసి ఏం లేదు మన దాంట్లో చూస్తున్నా ఏమమ్మా బస్ కోసం ఎందుకంటే చాలా ఛాయ్ రానికి వస్తున్నాము ఏం చెప్తాం బస్ ముస్లాం అడిగితే దానికి సమాధానం చెప్పకుండా బస్ అనేది ఉపయోగపడాలి అందరికీ పిల్లలకి ఇవ్వండి రేవంత్ గారు అయితే మీరు ఆయన బంగారు మీద గుడికి చూస్తే మొత్తం రోడ్ల మీద వాడుకుంటుంది ఏముంది ఏం లేదు మొత్తం ఇదే పెట్రోల్ లేకుండా నాకైతే మాట్లాడడం చాలా ఉంది సార్ 365 రోజులు ప్రాబ్లమే వాటర్ బిల్ వస్తుంది నాకు అప్పటి నుంచే వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ పెద్ద బిల్లులు అన్నీ వస్తాయి థ్యాంక్ యూ సార్ ఇంతమందికి బీసీ బంద్ వాళ్ళకి చేతులుగా వచ్చి చెక్కులు పాస్ అయ్యి శాంక్షన్ అయిన లెటర్ డబల్ బెడ్రూమ్ చాలా మనం అలాట్ చేస్తాం వాళ్ళకి డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు కదా డబల్ బెడ్రూమ్ కూడా పెట్టారు డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు వాళ్ళు అదే అస్త్రం వాడుతున్నారు కదా మన లెక్క దేశంలో ఇండియా లెవెల్ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఇన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద కొల్లూరులో మన గోబ్యాలు ఉన్నప్పుడు 3,600 డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసి డబల్ బెడ్రూమ్ లో కొల్లూరులోనే కాదు మరి రైమందాన్లో కూడా కట్టేది రైమందాన్లో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది అవకాశం వాటర్ ఏ గవర్నమెంట్ 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ నోటికే రాదు అది కేసీఆర్ చేసింది పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద బిల్డింగ్ మల్టీ స్టోరీ బిల్డింగ్ కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది ప్రజలు ఇవన్నీ గమనించారు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా ఏమని ఫ్రీ బస్ ఉంది 200 యూనిట్లు వచ్చింది కాదండి ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పులేదు అది పెద్ద పనేం కాదు అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఈ ఆడేమైంది నువ్వు ఫ్రీ ఆడిచ్చినట్టే
మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు. 161 మంది ఆటోలు తగ్గినాయి. వాళ్ళకి ఏది వాళ్ళ ఉసురు పోసుకుంటారు. రేట్లు పెంచినా పెంచుతా ఉన్నారు. పోనీ మనకు అంతకుముందు మన క్యాపిటల్ ఇన్కమ్ ఎంత కావాలి మొత్తం మైనస్ అయిపోయింది. మరి ఎందుకైంది? కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ఇది ప్రజలు గమనిస్తున్నారు, మనం కాదండి.